Hi, welcome to SKNR Maths class. Today I will discuss about percentage basics. Percentage basics లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 70% ఆఫ్ 80 అన్నప్పుడు 70/100 పర్సెంటేజ్ అంటే 100 అన్నాం కదా, ఇంటూ 80 ఈక్వల్ టు హాఫ్ అంటే ఇంటూ. ఇప్పుడు 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 7 8 జా 56. అలానే సెకండ్ క్వశ్చన్ 26% ఆఫ్ 400 అన్నప్పుడు 26% అంటే 26/100 ఇంటూ 400. 0 క్యాన్సిల్ అన్నప్పుడు 26 4 జా 104. అలానే థర్డ్ క్వశ్చన్ చూడండి. 40% ఆఫ్ 120. 40% అంటే 40/100 ఇంటూ 120 ఈక్వల్ టు 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ ఈక్వల్ టు 12 4 జా 48. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 60% ఆఫ్ 90. 60% ఆఫ్ 90 అన్నప్పుడు 60/100 ఇంటూ 90. 0 క్యాన్సిల్, 6 9 జా 54. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 20% ఆఫ్ 420. 20/100 ఇంటూ 420. 0 42 ఇంటూ 2 ఈక్వల్ టు 84. నెక్స్ట్ 35% ఆఫ్ 700. 35/100 ఇంటూ 700 ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయినప్పుడు 35 ఇంటూ 7 ఈక్వల్ టు 245. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. 36% ఆఫ్ 500 అన్నప్పుడు 36/100 ఇంటూ 500 ఈక్వల్ టు 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 36 5 జా 180. నెక్స్ట్ 120% ఆఫ్ 360. 100% కన్నా 20% ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు వాల్యూ అనేది దీనికన్నా ఎక్కువ వస్తుంది. 360 కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 100% అంటే 360, 20% ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 20% వస్తుంది. కాబట్టి 120/100 ఇంటూ 360. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 12 36 జా 432. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒక వాల్యూ కన్నా పర్సంటేజ్ అనేది 3.5 టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ 350% ఆఫ్ 360 అన్నప్పుడు 350/100 ఇంటూ 360. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 35 ఇంటూ 36 ఈక్వల్ టు 1260. నెక్స్ట్ లాస్ట్ సింపుల్ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, అది మీరు చేయండి. 90% ఆఫ్ 360. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR Maths classes for more videos. Thank you.